రష్యాను వరుస భూకంపాలు వదలడం లేదు. గత వారం రోజుల వ్యవధిలోనే 3 సార్లు భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా కామట్కా తీరంలో మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. భూకంపం దాటికి పలు నగరాల్లోని భవనాలు, ఇళ్లు తీవ్రంగా కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ వరుస భూకంపాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూలై 30న కామట్కా దీవుల్లో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసింది. దీంతో పసిఫిక్ తీరంలో అధికారులు సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు. పసిఫిక్ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 3న 7.0 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. 4 రోజుల వ్యవధిలో ఇది రెండో భూకంపం కావడం గమనార్హం. ఈ ప్రకంపనలతో కామ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న క్రైషినియో అగ్నిపర్వతం 600 ఏళ్ల తర్వాత తొలిసారిగా విస్ఫోటనం చెందింది. ఈ అగ్నిపర్వతం 6000 మీటర్ల ఎత్తుకు బూడిదను గాలిలోకి విడుదల చేసింది. దీంతో ఆరెంజ్ హెచ్చరికను జారీ చేశారు.